ఈరోజు మావోయిస్ట్ నాయకుడు హిడ్మా చనిపోయిన తర్వాత దేశం అంతా ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతుంది, ఆయన చావు గురించి మాట్లాడుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు దేశంలో బీజేపీ నాయకుల కన్నా, బీజేపీ చేసే ఆలోచనల కన్నా మావోయిస్టులకు ఈరోజు సింపతి రావడానికి కారణం హిడ్మా గారి చావు. ఇప్పుడు నాకు అర్థం కాదు, వీళ్ళకు ఎందుకు మావోయిస్టులు అంటే అంత కోపం. ఉన్న సెక్యూరిటీని అంతా తీసుకొచ్చి కర్రెగుట్ట చుట్టుముక్కుడు పెడితే 16-17 వేల మంది ఆర్మీని తీసుకొచ్చి ఆడ పెడితే సెక్యూరిటీ బ్రీచ్ అయ్యి ఈరోజు దేశంలో వేరే వాళ్ళకి వచ్చి బాంబులు పెట్టి దేశ ప్రజలు చనిపోతే వీళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ అదే వాళ్ళు దేశ ప్రజల కోసం, లేదంటే పేద ప్రజల కోసం, ఎవరి కోసం వాళ్ళు తుపాకీ పట్టుకొని, సంఖ్యలు తుపాకీ పెట్టుకొని వాగులు వంకలు తిరుగుతుంటే పోయి ప్రజల అడవిలలో బతుకుతూ వీళ్ళకి తప్ప ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు తప్ప. మార్చి కల్లా ముగిస్తాం. అర్థమైందా? మాయిజం అనేది ఎప్పటికీ ముగిసేది కాదు. వీళ్ళు అదర్థం చేసుకోవాలా. వాళ్ళు రాజ్యాధికారం కోసం, పేద ప్రజల అధికారం కోసం సంఖ్యలు తుపాకీ పట్టి వాగులు వంకలు అని పోయి తిరుక్కుంటా ఉంటే వీళ్ళకేం నొప్పి అవుతుంది? ఈరోజు వరుస పెట్టి చంపుకుంటూ పోతుండు. దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది? మీ పైన వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకే సానుభూతి వస్తుంది అన్నలకు. ఈరోజు అక్కడ అడవిలో ఏదో ఉందని మీరు వాళ్ళని చంపుకుంటూ పోదామంటే వాడు పోతే ఇంకొకడు వస్తాడు. మావోయిజం ఎప్పుడు అంతరించిపోయేది కాదు.